నేను బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఉంటుంది అన్నమాట. ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ రాకముందే ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ప్రాజెక్ట్ చేయాలి, అక్కడ చేయాలా, ఇక్కడ చేయాలా, ఆ ఇన్స్టిట్యూట్లోనా, ఈ ఇన్స్టిట్యూట్లోనా, ఆ గవర్నమెంట్ ఆఫీస్లోనా అని చాలా దగ్గరికి అటు ఇటు చాలా తిరుగుతున్నారు. నాకేమో ఎంతసేపు దేవుని సేవ, దేవుని పని, ఇంక ఇదే ఉండేది కాన్సన్ట్రేషన్. స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, ఎప్పుడు దేవుని పని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. సరే, సెకండ్ సెమిస్టర్ ఇంకా స్టార్ట్ అయిపోతున్న సమయంలో ఇదే ప్రేయర్ చేసుకునేదాన్ని. అధికారుల దృష్టిలో నేను దయ పొందేటట్లు నువ్వు సహాయము చేయి ప్రభు అని. ఒకరోజు అనుకోకుండా ఒక డిపార్ట్మెంట్లో హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండే ఒక మేడం నన్ను పిలిచారు. ఆ మేడంని నేను ఎప్పుడు కాకా పట్టడం కానీ, ఆవిడ చుట్టూ తిరగడం కానీ ఎప్పుడు అలా చేయలేదు. బట్ మాకు ఓన్లీ ఒక సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ రోజు సడన్గా నన్ను పిలిపించగానే, మేడం ఎందుకు పిలిపించారు అనుకొని వెళ్తే, నీతో పాటు ఇంకొక 3 అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకో అమ్మా, నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, నేను రీసెర్చ్ ఏ టాపిక్ మీద చేస్తున్నానో దానిలో మీకు ప్రాజెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు, మీరు ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, బయట ఇంకే ప్రయత్నం చేసుకోక్కర్లేదు, అన్నీ నేను చూసుకుంటాను, మీతో పాటు ఇంకొక 3 సెలెక్ట్ చేసుకో అని చెప్పారు. అంటే లిటరల్గా నాకు ఏమనిపించిందంటే, నేను ఆలోచించుకోకముందే దేవుడే నా కొరకు ఆలోచన చేసి మార్గాన్ని సరళం మా ఫ్రెండ్స్కి చెప్తే చాలా షాక్ అయిపోయారు. అందరికంటే చాలా ఈజీగా మా ప్రాజెక్ట్ అయిపోయింది. బయట ఎక్కడ తిరిగే పని లేదు, ఎక్కడ ఏ విధమైన రిస్క్ లేదు, చక్కగా కాలేజీకి వెళ్ళడం, ఆ మేడం మంచిగా గైడ్ చేసేవారు, టైం వేస్ట్ ఉండేది కాదు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా జరిగింది. దేవుని మహాకృపను బట్టి అందరికంటే టాప్ మార్క్స్ మా ప్రాజెక్ట్కే వచ్చాయండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె దృష్టిలో దేవుడు నాకు దయను, ఆమె దయ పొందుకోవడానికి నేను ఆమె వద్దకు వెళ్ళి ఏం చేయాల, కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నా. ఇక్కడ నెహెమ్యా కూడా అదే పని చేస్తున్నాడు. రాజు ఎదుటకి వెళ్ళక ముందు, దేవా ఆ వ్యక్తికి నాయందు దయ కలుగునట్లు నీవు సహాయము అనుగ్రహించు. ఒకవేళ నీ పై అధికారులు నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారా? కొన్నిసార్లు పై అధికారులు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. ఒక మోనార్క్ లాగా అయిపోతూ ఉంటారు, ఒక హిట్లర్లా ప్రవర్తిస్తూ ఉంటారు, కింద వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎంత బాగా పనిచేసినా వాళ్ళలో ఏదో ఒక తప్పు వెతుక్కోవడం, ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలని చూడడం. వర్క్ ప్లేస్లో చాలామంది ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, నెహెమ్యా వలె మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు? దయ. ఆయన దయ మనకి తోడుగా ఉంటుంది. మన పై అధికారుల యొక్క దయను కూడా మనం పొందుకున్నప్పుడు, ఆ తర్వాత ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ రాజు దగ్గరికి వెళ్ళి అడగగానే రాజు అన్ని సహాయం చేసి పెట్టాడంట. రెండోవానికి వీల్లేదు, నువ్వు సెలవు పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ నీకు ఇంత పెద్ద ఉద్యోగం అప్పగిస్తే నువ్వు ఇంకేదో పని పట్టుకొని వెళ్తావని ఏం అనలేదు. రాజు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఎస్కాట్ ఇచ్చి మరీ పంపించాడంట. తాకీదులన్నీ రాయించి పంపించాడు. నీకేం కావాలో అన్నీ నేను చూసుకుంటాను, గో యువర్ వే, నీ పని చేసుకో, నీ పనిలో నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలను అంతవరకు సపోర్ట్ చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నెహెమ్యా తన స్వార్థం కొరకు ప్రార్థన చేయలేదు, కానీ దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. దేవుని నామము మహిమపరచబడాలని పని పూనుకున్నాడు. కాబట్టి దేవుడు నెహెమ్యా యొక్క కార్యాన్ని సఫలపరచాడు. రాత్రికాల సమయంలో ఒకవేళ నీ బిడ్డల విషయంలో నీకు బాధ ఉందేమో, దిగులుందేమో, నా బిడ్డల సంగతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ప్రభువా మా ద్వారా నీ నామాన్ని మహిమపరచుకో, మా జీవితాల ద్వారా నీ నామాన్ని నీవు మహిమపరచుకో, మా ఆలోచనలు నీ చిత్తానుసారంగా నీవు సఫలపరచు, నీ దయ మా మీద ఉంచను ప్రార్థన చేసుకుంటే, నెహెమ్యాకు ఏ విధంగా దేవుడు త్రోవలు మార్గాన్ని సరళం చేశాడు, నీ పక్షంగా నా పక్షంగా కూడా అటువంటి కార్యాలు చేస్తాడు. దేవుడు నెహెమ్యా పక్షంగా కార్యం చేసినట్లుగా మన జీవితాల్లో కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక.